ఐపీఎల్ చరిత్రలోనే ఒక అద్భుతమైనటువంటి క్యాచ్. ఇలా కూడా క్యాచ్ పడతారా అనేటువంటి విధంగా నిన్న శ్రేయస్ అయ్యర్ పట్టినటువంటి క్యాచ్ ఇప్పుడు అందరినీ ఒక్కసారిగా విస్తుపోయేలా చేస్తుంది. ముంబై ఇండియన్స్ వర్సెస్ పంజాబ్ కింగ్స్ మధ్య జరిగినటువంటి మ్యాచ్లో నిన్న పట్టినటువంటి శ్రేయస్ అయ్యర్ క్యాచ్ గురించి ఇప్పుడు ఎక్కడ చూసినా చర్చ కొనసాగుతుంది. అసలు ఇంపాసిబుల్ అనుకున్నటువంటి ఆ క్యాచ్ని ఎలా పట్టాడో చూస్తే అసలు కళ్ళు బైర్లు కమ్మక మానవు. క్యాచెస్ విన్ మ్యాచెస్ అంటారు. ఓ అద్భుతమైన క్యాచ్ మ్యాచ్ స్వరూపాన్ని మార్చేస్తుంది. అందుకే క్రికెట్లో బ్యాటింగ్ బౌలింగ్తో మంచి ఫీల్డింగ్ కూడా చాలా ముఖ్యమే. ఇకపోతే వాంకడే స్టేడియాలో నిన్న ముంబై ఇండియన్స్ వర్సెస్ పంజాబ్ కింగ్స్ మధ్య జరిగినటువంటి పోరులో అసలైన మజా కనిపించింది. ముంబై బ్యాటర్ క్వింటన్ డికాక్ మొదట సెంచరీతో స్టేడియాన్ని హోరెత్తిస్తే పంజాబ్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ తన ఫీల్డింగ్ విన్యాసాలతో ముంబై ఫ్యాన్స్ను ఒక్కసారిగా షాక్కి గురి చేశాడు. ముఖ్యంగా హార్దిక్ పాండ్యా వికెట్ తీయడంలో శ్రేయస్ అయ్యర్ చేసిన విన్యాసంతో కూడినటువంటి క్యాచ్ చూసి అక్కడే పక్కన ఉన్నటువంటి రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్ కూడా షాక్ అయ్యారు. నోరెళ్ళబెట్టారంటే అర్థం చేసుకోవచ్చు ఎంత విన్యాసపూరితమైనటువంటి క్యాచ్ పట్టాడో శ్రేయస్ అయ్యర్. ఎవరు ఊహించలేదు అది క్యాచ్ పట్టేంత వరకు ఇది క్యాచ్ అయిందా, ఇలా కూడా క్యాచ్ పడతారనేటువంటి ఒక షాక్లో ఉండిపోయారు. అక్కడ తను క్యాచ్ పట్టేటప్పుడు అక్కడ ముంబై డగౌట్ ఉంది. కరెక్ట్గా ముంబై డగౌట్ ప్లేస్లోనే శ్రేయస్ అయ్యర్ క్యాచ్ పట్టడం జరిగింది. ఆ ప్లేస్లో 1 మీటర్ దూరంలోనే అక్కడ ముంబై టీం కూడా ఉండడం జరిగింది. చూడండి సూర్య ఎలా నోరెళ్ళబెట్టాడో, రోహిత్ శర్మ కూడా షాక్ అయిపోయాడు. అదేంటి ఇలా క్యాచ్ పట్టాడని చెప్పేసి అర్థం కాల వాళ్ళకి కాసేపు. దీంతో స్టేడియం మొత్తం కూడా బాల్ 6 పోతుందని చెప్పేసి కేరింతలు కొడుతూ గోల చేస్తున్నటువంటి సందర్భంలో శ్రేయస్ అయ్యర్ క్యాచ్ పట్టి ఒక్కసారిగా స్టేడియం వైపు చూసి సైలెంట్ అవ్వండి అన్నట్టుగా సిగ్నల్స్ ఇచ్చాడు. దీంతో సైలెంట్ అయిపోయింది స్టేడియం అంతా కూడా క్యాచ్ పట్టడంతో. ముంబై ఇన్నింగ్స్ 18వ ఓవర్లో మార్కో ఎన్సన్ వేసినటువంటి బంతిని హార్దిక్ పాండ్యా భారీ సిక్సర్ కోసం ప్రయత్నించాడు. ఆల్మోస్ట్ అది సిక్స్ వైపే కదులుతుంది, గాల్లో వెళ్తుంది. ఆల్మోస్ట్ ఇంకా అది 6 అని చెప్పేసి అందరూ డిసైడ్ అయిపోయి కేరింతలు పెట్టారు మరొక 6 వచ్చిందని చెప్పేసి. కానీ బంతి నేరుగా బౌండరీ లైన్ వైపు దూసుకు వెళ్తున్న సందర్భంలో అక్కడ ఫీల్డింగ్ చేస్తున్నటువంటి పంజాబ్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ అద్భుతమైనటువంటి సమయస్ఫూర్తిని ప్రదర్శించాడు. అక్కడ గాల్లోకి ఎగిరి క్యాచ్ను అందుకున్నటువంటి శ్రేయస్ పూర్తిగా బౌండరీ లైన్ అవతల్లోనే గాల్లోకి వెళ్ళి పట్టేశాడు. ఇక పట్టినా కూడా లాభం లేదు. దాన్ని కరెక్ట్గా అక్కడే తను ఆ గాల్లో ఉన్న తర్వాత కింద ఎక్కడైతే డ్రాప్ అవుతాడో అక్కడ అది బౌండరీ అవతలో డ్రాప్ అయినట్టుగా మారుతుంది. కాబట్టి సిక్స్ పడేటువంటి అవకాశం ఉన్నట్టుగా కనిపించింది. కానీ ఆ గాల్లోకి ఎగిరి పట్టుకున్నటువంటి శ్రేయస్ అయ్యర్ క్యాచ్ని మళ్ళీ ఆ గాల్లో నుంచి కిందికి పడేలోపే చేతిలో ఉన్న బాల్ని మరలా ఆల్రెడీ ఇంకొక ఫీల్డర్ బ్యాకప్ రావడంతో బ్యాలెన్స్ తప్పుతున్నానని గ్రహించి వెంటనే సెకండ్స్లోనే ఆ బంతిని మరలా ఆ గాల్లో నుంచి కింద పడి లోపలికి విసిరేశాడు. వెంటనే అక్కడ సిద్ధంగా ఉన్నటువంటి జేవియర్ బార్ట్లెట్ ఆ క్యాచ్ను అందుకున్నాడు. దీంతో హార్దిక్ పాండ్యా పెవిలియన్ చేరక తప్పలేదు. ఈ క్యాచ్ చూసిన రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్ నోరెళ్ళబెట్టారు. అయితే క్యాచ్ పట్టిన తర్వాత శ్రేయస్ అయ్యర్ చేసిన సెలబ్రేషన్ ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. సాధారణంగా ముంబై ఫ్యాన్స్ ప్రత్యర్థి ఆటగాళ్లను ఆట పట్టించడం చూస్తాం. కానీ ఇక్కడ శ్రేయస్ అయ్యర్ రివర్స్ ర్యాగింగ్ చేశాడు. క్యాచ్ పట్టాక తన వేళ్లతో పెదవులపై సేగ చేస్తూ ఇక నోళ్లు మొయ్యండి అన్నట్టుగా ముంబై ప్రేక్షకులకు సెటర్లు వేశాడు. వాంకడే గడ్డపైన ముంబై కెప్టెన్ను అవుట్ చేసి అదే స్టేడియంలో ఫ్యాన్స్ను సైలెంట్ చేయడం అని చెప్పడం సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్ అవుతుంది. మరోపక్క అయ్యర్ ఫీల్డింగ్లోనే కాదు ఇటు బ్యాటింగ్లో కూడా అటు కెప్టెన్గా కూడా సక్సెస్ అయ్యాడు. ఒకానొక దశలో ముంబై భారీ స్కోర్ సాధిస్తుందనుకుంటున్న దశలో మైదానంలో కెప్టెన్గా శ్రేయస్ తీసుకున్న నిర్ణయాలు ముంబైకి తక్కువ పరుగులకే కట్టడి చేసేలా చేశాయి. ఆ తర్వాత బ్యాటింగ్కి దిగిన అయ్యర్ తన బ్యాట్తో కూడా ప్రత్యర్థులకు చుక్కలు చూపించాడు. వరుస 4లు 6ర్లతో మ్యాచ్ స్వరూపాన్ని మార్చేశాడు. ముఖ్యంగా బుమ్రా వేసిన ఓవర్లో వరుస బౌండరీలతో చెలరేగిపోయాడు. 35 బంతులలో 66 పరుగుల విధ్వంసకర ఇన్నింగ్స్తో పంజాబ్కు మరుపురాని విజయాన్ని అందించారు. ఈ గెలుపుతో పంజాబ్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకుంది.